Ah, a different BGM. ప్రభాస్ అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ వచ్చేటప్పుడు 10,000 వెళ్ళేటప్పుడు 5,000. Welcome to Cheers with Cheng. So let's react to the next scene from Mirchi movie. Yes. And the last scene was like എന്താ പറയാ ഒരു പോസ് അവിടെ ഉണ്ടായിരുന്നു അല്ലേ? That was a pose and it was a very cute pose. Cute pose and the cute dialogue. Life is beautiful. അല്ലെ? ആ ഒരു it's a happiness dialogue and അത് മാത്രമല്ല ഒരു violent village like ആ ഒരു സംഭവമാണ് ആ ഒരു വില്ലേജിനെ കാണിച്ചിരിക്കുന്നത്. എല്ലാവരും ഭയങ്കര റൂഡാണ് ടോക്കിംഗ്. ഫുൾ വില്ലേജ് വയലന്റ് ആണ് അവിടെ കാണിച്ചിരിക്കുന്നത്. അവിടെ കൂൾ മനുഷ്യനാണ് നമ്മുടെ പ്രഭാസ്. ആൻഡ് പ്രഭാസും ഇപ്പൊ പ്രഭാസിന്റെ ഫ്രണ്ടും അല്ലെ? അതായത് നമ്മൾ അവിടുത്തെ വെരി എന്താ പറയാ കൂൾ ആൻഡ് മാനസ obviously. പക്ഷെ അതർ ഓൾ ദ എന്താ പറയാ തിങ്സ് ആർ ഹാപ്പനിങ് ലൈക്ക് ഇറ്റ്സ് നോട്ട് വെരി ഗുഡ് കൈൻഡ് ഓഫ് തിങ്സ്. അപ്പൊ അങ്ങനത്തെ ഒരു വില്ലേജ് ആണ് കാണിക്കുന്നത്. സോ സംതിങ് ഈസ് ഗോയിങ് ടു ഹാപ്പൻ. നെക്സ്റ്റ് വൺ ലേഡി സീൻ ആയിരുന്നു നമ്മൾ കണ്ടിട്ടുണ്ടായിരുന്നത്. അത് മാത്രമല്ല ഇതിന്റെ ഇടയിലൊക്കെ പെട്ടുപോയ ഒരാളും കൂടി ഉണ്ട്, ബ്രഹ്മാനന്ദം. അദ്ദേഹവും ഇതിന്റെ ഇടയിൽ വന്നിരിക്കുകയാണ്. സോ ഐ ഫീൽ ടു ഗീവ് ദാറ്റ് എ ലിറ്റിൽ ലൈറ്റ് ഫീൽ. അതിനു വേണ്ടിയിട്ടാ തോന്നുന്നത് ബിഗിനിങ് ഇറ്റ് സെൽഫ് ആ ഒരു എൻട്രി കൊടുത്തത് ബ്രഹ്മാനന്ദം സാറിന്. സോ കണ്ടിന്യൂ വാച്ച്. The dialogue was good, right? డబ్బులు ఏమన్నా కావాలేమోనా? ఏంటి ఇలా వచ్చావు? బాగున్నావా? వద్దు నీ ఎంత మొత్తుకున్నా నా మొగుడు జీవితాంతం వీళ్ళలాగే మిమ్మల్ని ఇంటిని ఈ గొడవల్ని నమ్ముకొని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. వాడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. మాకుంది ఒక్క బిడ్డయ్యా. 10 మంది 16 కూడా లేవు. వాడు కూడా మీకాడ చేరి వాళ్ళ అయ్యని చంపిన వాళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడి నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడి కడుపులో మగాడే పుట్టాడు, వాడిడే ఉంటాడు. నువ్వు వెళ్ళు. వాడు కూడా పోతే మీ కాడ పని చేయడానికి మగాడిని ఇవ్వడమే నా పని అయితే ఇంకో మగాడిని ఇవ్వడానికి నాకు మగాడు కూడా లేడు. ప్రేమ వాడయ్యని తప్పిన వాళ్ళని తెగ నరుకుతాడు. సంపత్ క్యారెక్టర్ అല്ലേ? పని చేసుకోండి. వెళ్ళాలి కూడా చూడను. అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాక ఎక్కడ ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడు. ఆయన వచ్చి దగ్గర నుంచి చూస్తానే ఉందా? ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటా. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అంటున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి? చంపేయాలి. జయన్ ఏంటి అన్నయ్య నీకు చెప్పనా? అంటే అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? జనరల్ గా అలా అనుకుంటారు కదా, నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాడు మగవాడిని పట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. ఏ మందు పెట్టి మార్చేసావు కానీ పంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు. ఈ పుణ్యం ఉంటుంది. అదంత ఈజీగా సార్. వీడికంటే మీ మరదలు నెరేసా ఫ్యామిలీకి ఏమేరా? నా మరదలు నెరేసావా? ఎరేయటానికి కదా ఉల్లిపాయా సార్. ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు ఫుల్ దట్. ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడు తెలిస్తే వీడు నన్ను వేసారు కదా. ఎందుకున్నాను సార్? అంతే కదా. నువ్వు నా ధైర్యంతోనే బతుకుతున్నా బాబు. ఇందాక పొలంలో ఫాతిమా పురుగుల మందు తాగేసిందంట. దాన్ని కొడుకు మీద ఆశలుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. She's also behaving like that. Very light. హాస్పిటల్ కదా. ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. మనస లిటిల్ గుడ్ ആണ്. A different BGM. But he's coming, no? How it is.
that shot itself. And excellent in black. ఎక్కడికి? Okay. The sun, no. వాళ్ళమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది. That was massive. చచ్చిపోయిన కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను ఒక్క మాట చెప్పు. నవ్వుతూ ప్రాణాలతో లేచి వస్తుంది. 2 പേരാ അവിടെ നല്ലത് കാണിച്ചത് ഉണ്ടല്ലോ, മനസ്സ് ഓൾറെഡി ഉണ്ട്. వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దమ్మా, నేను ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి మన దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. నన్ను పైన చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. Oh, he'll study, that's what. ఇక్కడ నుంచి తన నువ్వు చెప్పినట్టు వింటాడమ్మా. Salar feel. ఏటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. అమౌంట్ ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. I don't think so. They have not given, but he is telling like that. నేను అడిగా. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్ సిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ బాబు. ఏం మాట్లాడతారు బాబు ఇప్పుడు? మా మాట్లాడతారు ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ ఇచ్చేసారు. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా తిండుని నేను అయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. ఏంటి ఒక నిమిషం ఉండాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్ తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్న అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నారంట. ఏమన్నా కావాలా? నువ్వు చెప్పావుగా, నువ్వు చెప్పండి. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. మాట్లాడక్కర్లేదుగా. అయ్యా ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పట్టణ పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీడిని మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబెడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. I guess they are listening first time this kind of words. బతుకుతాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? మనసులాయి ఊహెరిగినప్పటి నుంచి ఇంటి గురించి గాని ఇంట్లో మనుషుల గురించి గాని గొప్పగా మాట్లాడటం ఈ రోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటూ సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకొస్తారు. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేని కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. ഇന്നലെ ഞാൻ കമന്റ് വായിച്ചിട്ടുണ്ടായിരുന്നു, കൊരട്ടാല ശിവ മൂവീസ് మెసేజ్ సుమంతుడు అదేనండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, కొత్తగా ఉంది. నేను ఒకటి ఓపెన్ గా అడుగుతాను, ఫ్రాంక్ గా చెప్పాలి.
అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు కానీ అందాలు. ఇదే ఫస్ట్ టైం అవుతుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్ను ఆపకుండా ఈ అందాలను చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇది చూడు ఎంత వయారంగా ఉంటుందో. ఆ వరిపైరు ఏదో മലയാളത്തിൽ വരമ്പല്ലേ? അവര് വരമ്പ് പോലെ പറഞ്ഞു. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఈ ఎర్రగల చూడు ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుంది. ఓపిగ్గా ఇష్టంగా చూడాలి కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? Oh, he dressed up. അവിടുന്ന് ആരാ കണ്ടത്? Someone's going to that education. అయ్యా ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది చూస్తాను సార్. I have that much hold actually. ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఆ మాట లెక్క చేయకుండా చదివింది. జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్ని అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడు అవుతాను. కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేము సార్. పడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. ఎడ్యుకేషన్ బిజినెస్ ఉండాలి. రేపటి నుంచి బళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఇలా అవ్వాలి. He has not got all those things actually. He's getting that feeling. Like experiencing first time in life. അവര് പെട്ടെന്ന് മാറ്റ സമയത്ത് I think that guy will not change. Oh, he's smiling. Smiling. మానసకు సంబంధం చూశాను. కుర్రోడిది జమ్మల పడదు. దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. మానసక్ పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నా? ఎవరిని చూశారు? నేను కనీసం వాడి చూడు కూడా చూడు. అసలు నాతో ఒక మాట చెప్పాలి కదా. నాకు కూడా తెలియదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశారు మీ బాబాయ్. మా బాబాయ్ నాకేదో సంబంధం చూసారట. తెలుసు. ఏంటి చేయి? ఏదో ఒకటి చెయ్యి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైం పాస్ చేయాలి. తర్వాత చూసుకుంటాను. కూల్. He heard. Almost continuous. హలో, రెడీ కూర్చోండి. మా చిన్ననే నీకు కాబోయే మావగారు వీరశివుడు పేరు వినే ఉంటాను. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికారు. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి.
ఫ్రెండ్స్ తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగోళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత కాఫీ ఏమన్నా ఇస్తావా? పల్నాటి పౌరుషం కనపడుతుంది. మళ్ళీ నచ్చినావు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? ఎన్ని సుమారులో వచ్చారు? 2. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుతాయి. భోజనాల ఖర్చు ఒక 5 అవుతుంది కదా? అవుతాయి. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మా నాయనతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000. డైలాగ్ పత్తు కూడా నచ్చను కూడానా? అసలు వాడి పెళ్లి కొడుకు ఎలా అనుకున్నారమ్మా? చదువుకున్నాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదా, ఒడ్డు పొడుగున్నాడు, కోరం వేసి ఉంది. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్ని ఎక్కువ, కాకపోతే పేరే బాగుంది. పేరా? వీరశివుడు ఏంటండి బయలుగా? ఏ సాంబశివుడు సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరు తగ్గట్టే సూములో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రుల్లో ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచలర్ కాబట్టి రౌండ్ ఈ క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు వెళ్ళిన తర్వాత తిని ఉంటుంది. శత్రులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు, వారం రోజులు లేచి మన అమ్మకి రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీ అమ్మాయి కూడా స్టైల్ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతుకు. అంతకు మించి బాబు పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇవ్వలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధం అయినా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునే వాళ్ళు వద్దండి. తను మీ బిడ్డమ్మ, మీకు ఇష్టం లేని సంబంధం ఏది ఖాయం చేయండి. మంచి సంబంధమే చూద్దాం. He is getting the hit actually. Sabbat. Namanda is saying that. That's a big. Only he is watching it. ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి. ఆ అమ్మాయి నాకు అబ్రాడ్ లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటి సార్. కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేనట్టు కూడా వదిలిపెట్టరా? ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నా. నన్ను కూడా కావాలంటే వాడుకో. వాడేసింది బాగా వాడుతున్నాడు. It's okay. He said something like that. Something like that. Something is there. Look like that. Wow. Arabian type that music. The bass like this for the first time. Okay.
Fast beat song actually. Can't stop here. Energetic. അടുത്ത് പറയാന്നുണ്ടെങ്കിൽ അഗെയിൻ പ്രഭാസിന്റെ ക്യാരക്ടറിൽ ആ ഒരു ഗുഡ്നെസ് ആണ് കാണിക്കുന്നത് അല്ലെ, ആ ഹോൾ സീനിൽ കാണിക്കുന്ന ഹീസ് ചേഞ്ചിങ് everyone. ബ്രഹ്മാനന്ദം എന്ന് പറയുന്ന അദ്ദേഹത്തിന്റെ വാക്കിൽ പറയുകയാണെങ്കിൽ ഹീസ് യൂസിങ് everyone. ആ ഒരു സംഭവം, അതായത് എന്തോ ഒരു കാരണമുണ്ട്, എന്തോ ഒരു സംഭവം ഉണ്ട് that he want to do it. For that, he using everyone. Already we have watched all this kind of format. So I personally don't know what's going to happen next. പക്ഷേ ഇത് കാണുന്ന സമയത്ത് നമ്മൾക്കൊരു will get a vibe, no? Definitely like we are watching into 2024. So അങ്ങനെ നോക്കുമ്പോഴാണെങ്കിൽ there are something else, and where is Anushka Shetty? Like why they are not even showing her, not even one time. So something, is it connected or is it related to the past, or it's going to is a futuristic story which they are going to show? എന്താണെന്ന് മനസ്സിലാവുന്നില്ല, സംഭവം ഒരു പിടിയും തരുന്നില്ല കൊരട്ടാല ശിവൻ എന്ന് പറയുന്ന ഡയറക്ടർ. ബട്ട് ഒരു ക്ലീശ രീതിയിൽ ഗസ് ചെയ്യാറുണ്ടെങ്കിൽ ലൈക്ക് ഓക്കെ he is doing purposely everything and for some reason kind of a past experience and he wanted to revenge. Whatever. Our because we have seen so many other movies. Our feel ആണ് നമ്മൾ ഗസ് ചെയ്യുന്നത്. ബട്ട് ഇതുവരെയുള്ള ഒരു ഗ്രിപ്പിംഗ് ഉണ്ടല്ലോ, ആ ഒരു സ്ക്രിപ്റ്റിലുള്ള ഗ്രിപ്പിംഗ് അത് ഗംഭീരമായിട്ടോ. കാരണം ആൻഡ് അഗെയിൻ ഹീസ് ഷോയിങ് ദാറ്റ് മെസ്സേജസ് ആൻഡ് ദ ഇമോഷൻസ് ലൈക്ക് ഗുഡ് തിങ്സ് ടു ഡു, ഓൾ ദീസ് തിങ്സ് അതൊക്കെ നല്ല രീതിയിൽ തന്നെ ഒരു ഷോക്കേസ് ചെയ്യുന്നു. He has written something and he is rewriting the story. That's what he is exactly doing, rewriting for the good thing. അങ്ങനെ ഒരു രീതിയിലാണ് കാണിച്ചിരിക്കുന്നത്. ആൻഡ് കമന്റ് ഇട്ടു എന്നല്ലേ പറഞ്ഞ ആ ഒരു ലൈക്ക് his way of, because Srimanduru movie we haven't watched, but we have heard stories about that movie. Because of that, so many politicians have taken the land, taken the village and doing good things and all. Okay, then we should watch something like that. I have not seen the movie, but our sambhav kettittunde, and my friend also told. Is it? Pranjit is there, no? He also told like that. The movie is very good. Okay, fine. Then we should watch the movie. So don't know. So we are expecting something good because till now it's going really awesome, except Sambat. Because he's acting so well. That's the reason we are getting that vibe to him, because all other people are changing except him. And again, we are feeling also he will not change. Because his acting is like that. He is showing that complete attitude. We are feeling that is he the real criminal or the villain of family. That is what villain to the family of the family we can call it. So that sense we are getting. So is it any kind of a rivalry between them? Because most of the time Prabhas is targeting Sambat. Somewhere. അവിടെ ഒരു സംഭവം ഉണ്ട്. പിന്നെ അതുപോലെ തന്നെ ആ ഒരു റൊമാൻറ്റിക് ഏരിയയും സൈഡായിട്ട് ഇങ്ങനെ പോകുന്നുണ്ട് മാനസയുടെ കൂടെ. പക്ഷെ അതിലത് ഭയങ്കര സ്ട്രോങ് ഇല്ല. പ്രഭാസിന്റെ ആ ഒരു സൈഡ് ജസ്റ്റ് കൂൾ കൈൻഡ് ഓഫ് തിങ്. ആൻഡ് അങ്ങനെ പോവാണ് അല്ലെ, അങ്ങനെ പോവാണ്. ബട്ട് he will not cheat too. According to his character right now, he will not cheat. But I don't know. എന്താന്നറിയില്ല വരാൻ പോകുന്നത്. അപ്പൊ എന്തായാലും വിൽ സീ അനദർ വീഡിയോ. ഐ ആം റിയലി എക്സൈറ്റഡ് ടു നോ ലൈക്ക് എന്താണ് ഇതിനകത്ത് വരാൻ പോകുന്നത് എന്നുള്ളത്. സോ ഇസ് ദ ക്ലീഷേ വിച്ച് ഐ ആം തിങ്കിങ്, ഓർ എന്താ പറയാ, പക്ഷെ ഒരു ഡിഫറെന്റ് ആവുന്ന തോന്നുന്നുണ്ട്. ബിക്കോസ് ദ നെയിം ഇസ് മിർച്ചി എഫക്ട് ഹാസ് ടു കം. ടിൽ നൗ ഇറ്റ് ഈസ് ലൈക്ക് എ ഗുഡ് ഫാമിലി മൂവി. ആ ഒരു സ്റ്റൈലിലാണ് പോണേ, ഒരു ഫാമിലി മൂവി, ഒരു ത്രിവിക്രം സ്റ്റൈലിലാണ് പോയിക്കൊണ്ടിരിക്കുന്നത്. സോ കൊരട്ടാല ശിവ എന്ന് പറയുന്ന ഡയറക്ടറിന്റെ സ്റ്റൈലിൽ നമുക്ക് നോക്കാം എന്താ വരാൻ പോകുന്നല്ല. സോ ഇത്രേ ഉള്ളൂ.